అత్యంత ఆకర్షణీయమైన సోషల్ మీడియా ప్రచారం కోసం ఏ రాష్ట్ర పర్యాటక శాఖ పటా గోల్డ్ అవార్డు 2025ను అందుకుంది? కేరళ. కేరళ పర్యాటక శాఖ అత్యంత ఆకర్షణీయమైన సోషల్ మీడియా ప్రచారానికి గాను పటా గోల్డ్ అవార్డు 2025ను అందుకుంది. వారి ప్రచారం మీమ్ లెడ్ మేకోవర్ ప్రచారం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లో హాస్యం, సాంస్కృతిక సూచనలు మరియు డిజిటల్ కథలను ఉపయోగించుకొని వినియోగదారు రూపొందించిన కంటెంట్ను నడిపించింది. ఏ భారతీయ ఎన్జిఓకి 67వ రామన్ మెగ్సెసే అవార్డు లభించింది? ఎడ్యుకేట్ గర్ల్స్. మారుమూల గ్రామాల్లో బడి బయట ఉన్న బాలికలకు విద్యను అందించే భారతీయ లాభాపేక్ష లేని సంస్థ అయినటువంటి ఎడ్యుకేట్ గర్ల్స్ 2025 రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీతగా ఎంపికైందని ఫౌండేషన్ ప్రకటించింది. ఎడ్యుకేట్ గర్ల్స్గా ప్రసిద్ధి చెందిన ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ సంస్థగా చరిత్ర సృష్టించింది. 2025 అవార్డు గ్రహీతల్లో పర్యావరణ కృషికి మాల్దీవులకు చెందిన షాహీనా అలీ మరియు పేదలు మరియు అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి చేసిన కృషికి గాను ఫిలిప్పీన్స్కి చెందిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విల్లానియోవా అందుకున్నారు. ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టైన్ వరల్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎస్ జయశంకర్. ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టైన్ వరల్డ్ అనేది 2020లో భారత రాజకీయ నాయకుడు, రచయిత ఎస్ జయశంకర్ రాసిన పుస్తకం. ఆయన భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశం యొక్క భౌగోళిక రాజకీయ వ్యూహంతో పాటు భారతదేశం యొక్క వలస రాజ్యాల ప్రభావం మరియు ప్రపంచ రంగంలో దాని ప్రత్యేక గుర్తింపును తిరిగి కనుగొనే దిశగా దేశం యొక్క ప్రయాణం గురించి చర్చించే అతని మొదటి పుస్తకం ఇది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక 2024లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? మహారాష్ట్ర. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక 2024 ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మహారాష్ట్రను మొదటి స్థానంలో నిలిపింది. ఈ సూచిక బహుళ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది మరియు 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల వైపు భారతదేశం యొక్క ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మరియు 2030 నాటికి ఉద్గారాల తీవ్రతలో 40% తగ్గింపుకు అందిస్తుంది. భారత సైన్యం యొక్క స్పియర్ కార్ప్స్ మరియు ఐటీబీపీ సంయుక్తంగా అచూక్ ప్రహార్ అనే ఫైర్ పవర్ వ్యాయామం ఏ రాష్ట్రంలో నిర్వహించాయి? అరుణాచల్ ప్రదేశ్. భారత సైన్యం యొక్క స్పియర్ కార్ప్స్ మరియు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు ఐటీబీపీ దళాలు మధ్య అరుణాచల్ ప్రదేశ్లో అనుకరణ యుద్ధభూమి పరిస్థితుల్లో 4 రోజుల ఫైర్ పవర్ కసరత్తులు చేపట్టాయి. ఈ అచూక్ ప్రహార్ అనే ఈ వ్యాయామం ఆగస్టు 25 నుండి 28 వరకు నిర్వహించబడిందని సైన్యం శుక్రవారం తెలిపింది. భారతదేశంలో మొట్టమొదటి టెంపర్డ్ గ్లాస్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? నోయిడా, ఉత్తరప్రదేశ్. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దేశంలోనే మొట్టమొదటి టెంపర్డ్ గ్లాస్ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి మరియు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ను బలోపేతం చేయడానికి ఈ ప్లాంట్ ఒక ముఖ్యమైన అడుగు. డిజిపిను అమలు చేయడానికి పోస్టల్ శాఖ ఎవరితో
భాగస్వామ్యం కుదుర్చుకుంది. మ్యాప్ మై ఇండియా డిజిపిలను అభివృద్ధి చేయడానికి తపాలా శాఖ ప్రారంభంలో ఐఐటి హైదరాబాద్ మరియు ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇటీవల ఆగస్టు 29న డిజిటల్ అడ్రస్సింగ్ వ్యవస్థను అమలు చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి వారు మ్యాప్ మై ఇండియా మ్యాప్స్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో అజీబాబు బల్లూరి ఎక్కడ జరిగిన ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అహ్మదాబాద్ 2025లో పురుషుల 79 కిలోల విభాగంలో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో అజీబాబు బల్లూరి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఏ దేశ ప్రధానమంత్రికి ప్రధాని మోదీ విలువైన రాళ్ళు మరియు వెండి చాప్ స్టిక్లతో తయారు చేసిన గిన్నెస్ సెట్ను బహుమతిగా ఇచ్చారు. జపాన్. నరేంద్ర మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి జపాన్ ప్రధాని అయిన షిగేరు ఇషిబాకు విలువైన రాతితో తయారు చేసిన రామెన్ గిన్నెలను వెండి చాప్ స్టిక్లతో బహుమతిగా ఇచ్చారు. మహిళల కోసం లాడో లక్ష్మి యోజనను ఆమోదించిన రాష్ట్రం ఏది? హర్యానా. హర్యానా మంత్రివర్గం దీన్ దయాళ్ లాడో లక్ష్మి యోజనను ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. దీని కింద అర్హత కలిగిన మహిళలు సెప్టెంబర్ 25 నుండి నెలవారీ 2100 రూపాయలు సహాయం పొందుతారు. 2025 ఆసియా కప్లో పాల్గొనడానికి భారత మహిళా హాకీ జట్టు ఎక్కడికి వెళ్ళింది? చైనా. వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మహిళల ఆసియా కప్ 2025 కోసం భారత మహిళల హాకీ జట్టు చైనాలోని హాంగ్జౌకు బయలుదేరింది. 20 మంది సభ్యుల జట్టుకు కెప్టెన్ సలీమా టెట్టే నాయకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది FIH మహిళల హాకీ ప్రపంచ కప్ 2026కి భారతదేశం స్థానాన్ని దక్కించుకోవడానికి ఈ టోర్నమెంటును గెలుచుకోవాలని ఆమె చూస్తున్నది. మహిళల ఉపాధి కోసం మహిళా రోజ్గార్ యోజనను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? బీహార్. బీహార్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఒక కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ఆమోదించింది. TCS యొక్క AI యూనిట్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? అమిత్ కపూర్. భారతీయ IT సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన కొత్తగా ఏర్పడిన AI మరియు సేవల పరివర్తన విభాగానికి అమిత్ కపూర్ను అధిపతిగా నియమించింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ GDP ఎంత శాతం పెరిగింది? 7.8%. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అనగా ఏప్రిల్ నుంచి జూన్ భారతదేశ వాస్తవ GDP 7.8% వృద్ధి చెందిందని జాతీయ గణాంక కార్యాలయం అనగా NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ వృద్ధి రేటు మునుపటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన 6.5% కంటే ఎక్కువగా ఉంది. ఇది తయారీ, నిర్మాణం మరియు సేవల రంగాల్లో బలమైన పనితీరు ద్వారా నడిచే బలమైన ఆర్థిక ఊపును ప్రదర్శిస్తుంది.